మీ సింక్ డ్రైనేజ్ వాటర్ పోవడం లేదా ఇలా బకెట్ పెట్టి వాడుకుంటున్నారా? ఇటువంటి ప్రాబ్లం సొల్యూషన్ ఉందండి. 3 టిప్స్ చెప్తానండి. 3 టిప్స్ చూడండి. బిఫోర్ వీడియో చూడండి. ఇక్కడ మనకు వాటర్ ఫస్ట్ వదిలినామా, నీళ్ళు పోతున్నాయి కదా, ఈ నీళ్ళు చూడండి మనకు పైపులో పోదు, ఈ డ్రైనేజ్ మన గుంతలో పోకుండా మనకు బయటకు వచ్చేస్తాయి. ఇటువంటి ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లం సొల్యూషన్ ఉందండి. 3 టిప్స్ చెప్తానండి. 100% 3 టిప్స్ మీకు వర్కౌట్ అవుతాయి. ఏదైనా ట్రై చేయొచ్చు, న్యాచురల్గా మనం చేయొచ్చు మన ఇంట్లోనే. ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వాటర్ అంతా చూడండి పైకి వచ్చేసి మన ఇల్లంతా ఇలా పాడైపోతూ ఉంటుంది, గలీజ్ అంతా స్మెల్ వస్తుంటుంది. ఇటువంటి ప్రాబ్లం సొల్యూషన్ చూడండి. ఇప్పుడు మనం ఆఫ్టర్ చూడండి, ఇప్పుడు నీళ్ళు వదిలేం కదా, ఇప్పుడైతే నీళ్ళు మనకు చూడండి రిపేర్ అయితే అయిపోయింది. ఎలా రిపేర్ చేసాను చూపిస్తాను అది కూడా నేను. ఓకే, ఇప్పుడు నీళ్ళు చూడండి మనకు స్పీడ్గా పోతున్నాయి. ఈ విధంగా మనకు ఫుల్ స్పీడ్గా పోతాయి. ఫస్ట్ టిప్ అండి, చూడండి నార్మల్గా మీ ఇంట్లో పైప్ ఉంటుంది తీసుకోండి, ఇటువంటి పైప్ తీసుకోండి. ఈ పైప్ ఏం చేస్తారంటే మన ట్యాప్ ఉంటుంది కదా, మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయి కదా, ఆ ట్యాప్ తీసుకోండి. పంచాయతీ వాటర్ ఏదైనా సరే మీకు స్పీడ్గా వాటర్ రావాలా, ప్రెజర్ ఎక్కువ ఉంటేనే మనకు, లేదంటే మనకు పని జరగదండి. ఫస్ట్ మనకి మోటార్ ఉన్న ట్యాపే తీసుకోండి. దీనికి ఇటువంటి పైప్ తగిలించుకోండి. ఈ విధంగా పైప్ తగిలించి మీరు ఏం చేస్తారంటే, ఈ పైప్ మనం ఏం చేస్తామంటే ట్యాప్ ఒక చోట తగిలియాలా, గట్టిగా పట్టుకోవాలా. ఓకేనా. ఇంకో పైప్ ఉంది కదా, కొస ఉంది కదా, ఆ కొస పైప్ మన షింకు కింద పైప్ ఉంటుంది కదా, జల్లెడ ఉంటుంది కదా, జల్లెడ మనం సిమెంట్ వేసి ఉంటే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత లోపల మనం ఆ జల్లెడ తీసేయాలా. జల్లెడ కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం కొట్టి తీయాలి సుత్తితో ఏదైనా. ఓకే, తీసిన తర్వాత చూడండి మనం లోపల పైప్ ఉంది కదా, ఆ పైప్ లోపల మనకు చిన్న హోల్ ఉంటుంది, నీళ్ళు పోయే మార్గం. ఆ మార్గంలో మనం ఏం చేస్తామంటే ఈ పైపును లోపల చేయి పెట్టి లోపల పైపు కొంచెం లోపల దూర్చాలా, సెట్ చేయాలా. ఎందుకంటే నీళ్ళు డైరెక్ట్గా మన గుంతలోకి పోవాలి కాబట్టి ఈ విధంగా చేయి పెట్టాల్సి వస్తుంది. ట్రై చేయండి. ఈ విధంగా మన పైప్ కొంచెం లోపల పంపించండి. అది నాన్ డ్రాప్ కొంచెం బెండ్గా ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత మీ ఇంట్లో వేస్ట్ క్లాత్ ఉంటే తీసుకోండి, క్లాత్ ఏదైనా కాటన్ది. ఈ విధంగా తీసుకుని లోపల సెట్ చేయండి. నీళ్ళు బయటికి రాకుండా, రివర్స్ రాకుండా ఈ విధంగా గట్టిగా మీరు స్కూటీ ఎవరితైనా సరే దేనితైనా సరే లోపల గట్టిగా గుచ్చి సెట్ చేసేయండి, వాటర్ మన గ్యాప్ లేకుండా. ఈ క్లాత్ కొంతమంది లోపల చేస్తారు, చూసుకోండి. నాన్ డ్రాప్ అయితే పెట్టండి. ఎల్బో అలాంటి ఏదైనా ఉంటే ఇరుక్కపోకుండా చూసుకోండి. ఓకేనా. క్లాత్ లోపల పోకూడదు. ఓకే, ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ట్యాప్ మనం ఆన్ చేస్తాం. ఆన్ చేసిన వెంటనే మనకు నీళ్ళు ఉండి ఫుల్ ఫోర్స్గా మనకు లోపల మన డ్రైనేజ్ పైప్లోకి పోతాయి. ఎన్నికి వస్తే మీరు పైపు క్లాత్ పెట్టారు కదా, అక్కడ మనం తొక్కి పట్టుకోవాలి మనం. ఈ విధంగా మనకి ఇంకా స్పీడ్గా రావాలి. మోటార్ మీ ఇంట్లో ఏం చేస్తారంటే, మీ ఇంట్లో మోటార్ ఉంటే అది ఆన్ చేసుకోండి. మోటార్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇంకా ఫుల్ స్పీడ్గా వస్తాయి. ఆ తర్వాత మనం గట్టిగా 10 నిమిషాలు అంటే 15 నిమిషాలు ఆ విధంగా నీళ్ళు స్పోర్ట్స్గా కొట్టినారనుకోండి, 100% క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత మనం క్లాత్ తీసి మీరు చూడండి ఒకసారి, నీళ్ళు పోతున్నాయో లేదో, మొత్తం ఎన్నికి వస్తాయో లేదో. ఓకే, ఇప్పుడు నేను క్లాత్ తీస్తున్నాను. ఈ విధంగా కొట్టిన తర్వాత చూడండి తీసాను. ఆ తర్వాత తీసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఎటువంటి వాటర్ ఏం లేదు, మొత్తం లోపలికి వెళ్ళిపోయిన డస్ట్ అంతా కొట్టుకుని వెళ్ళిపోయింది. ఓకేనా. మళ్ళీ ఏం చేసానంటే నార్మల్ పైప్ మనం చెక్ చేయాలి పెట్టి, అంటే మనం పైప్ ఆన్ చేసి ట్యాప్ ఆన్ చేసి చెక్ చేసి చూడాలి మీరు. ఇప్పుడు మనం చూడండి పైప్ నీళ్ళు ఆన్ ఫుల్గా పోతాయి మనకి స్పీడ్గా. ఫస్ట్ మనకు బయటకు వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడు మొత్తం క్లియర్గా పోతున్నది. ఈ విధంగా మీరు వర్కౌట్ చేయొచ్చు మీ ఇంట్లో మోటార్ ఉంటే. ఆ తర్వాత కొంచెం పైప్ని షేక్ చేస్తే ఈ విధంగా కదిలించండి. సైడ్ ఏదైనా ఇరుక్కోండి, అది కూడా వెళ్ళిపోతుంది. ఓకేనా. ఈ విధంగా మనకు 5 మినిట్స్ ఇది షేక్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీ అండి. మీ ఇంట్లో మీరు ఈ విధంగా పైప్ పెట్టి మోటార్ పెట్టి ఈ విధంగా కొడితే సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో మోటార్ లేకపోతే వేరే విధంగా ఎలా చేయాలో చూపిస్తున్నది కూడా 2 టిప్స్లో. ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ మీరు వర్కౌట్ అవుతుంది. ఫుల్ స్పీడ్గా మనం 2 ట్యాప్లు ఆన్ చేసి చూపిస్తాం చూడండి. నీళ్ళన్నీ మనకు ఫుల్ స్పీడ్గా పోతున్నాయి. ఫస్ట్ అయితే మనం ఒక ట్యాప్ ఆన్ చేస్తే మనం నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 2 ట్యాప్లు ఆన్ చేసినా మనకు ఫుల్ స్పీడ్గా పోతున్నాయి. ఈ విధంగా మీరు వర్కౌట్ చేయొచ్చు. ఓకేనా. 100% వర్కౌట్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే నీళ్ళు ఫుల్ ఫోర్స్గా ఉండాలి. నీళ్ళు ప్రెజర్ లేకపోతే వాటర్ మీకు పోదండి. ఈ పని అయితే వర్కౌట్ కాదు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఈ విధంగా ట్రై చేయండి మీరు. ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ఒకవేళ మీకు కొద్దిగా వాటర్ పోతా నిలుస్తుంది అనుకోండి, అప్పుడు మీకు లిక్విడ్ కావాలా, మీకు యాసిడ్ వేసిన పని జరగలేదు అనుకుంటే లిక్విడ్ ఒకటి తయారు చేసి చూపించండి. నా వీడియో కూడా చేశాను, చెక్ చేసుకున్న ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను అండి. నా గ్రేట్